హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన ఛానల్లో పాలతో చాలా ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని ఐస్ క్రీమ్స్ తినకుండా అస్సలు ఆపలేం కదా. అలాగే పెద్దవాళ్ళు కూడా చల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి ఐస్ క్రీమ్స్ కొని తెచ్చే బదులుగా హెల్తీగా ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అయితే చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. మీరు ఐస్ క్రీమ్ కోసం తీసుకునే పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోండి. అప్పుడే ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ముందుగా మనం తీసుకున్న 1/2 లీటర్ పాలలో నుంచి ఒక పావు కప్పు పాలనైతే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పాలను పక్కన ఉంచండి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పాలను మరిగించండి. ఈ పాలు మరిగేలోపు మనం ముందుగా ఒక పావు కప్పు పాలను పక్కకు తీసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పాలను తీసుకొని ఈ పాలల్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి. మనకు కిరాణా షాప్స్లో అయినా సూపర్ మార్కెట్స్లో అయినా కార్న్ఫ్లోర్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు పాలు మరిగాయో లేదో చూద్దాము. సో చూశారు కదా, పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మరొక 3-4 నిమిషాలు అయితే పాలను బాగా మరిగించండి. ఇలా ఒక 4-5 నిమిషాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత మనం ముందుగానే పాలలో కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాలను తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ బౌల్ అడుగునైతే పేరుకుపోయి ఉంటుంది కదా, అందుకని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలోకి తీసుకోండి. మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని పాలలోకి తీసుకునే ముందే ఫ్లేమ్ను లోలో పెట్టుకొని అప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ని తీసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించేసరికి పాల కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. పాలు పూర్తిగా చల్లారిపోయాక ఇంకాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారబెట్టుకున్న పాలను ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా పాలను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ అయితే తీసుకోండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఇంట్లోనే తీసిన పాల మీద మేగడైనా వేసుకోవచ్చు. ఇలా మిల్క్ పౌడర్ కానీ పాల మీద మేగడ కానీ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుందండి. అలాగే మీ టేస్ట్కు తగ్గట్టుగా 1/2 కప్పు పంచదారను తీసుకోండి. మీరు కావాలంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఈ వెనిలా ఎసెన్స్ కూడా కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఈజీగా దొరుకుతుందండి. ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నారంటే పిల్లలు ఐస్ క్రీమ్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేయచ్చు. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ను మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే ఐస్ మౌల్స్లోకి తీసుకోండి. లేదా చిన్న టీ గ్లాసుల్లోకి కానీ కుల్ఫీ మౌల్స్లోకైనా లేదా మట్టి కుండల్లోకైనా కూడా తీసుకోండి. నేనైతే మట్టి కుండల్లోకి అయితే తీసుకున్నానండి. పైన ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కానీ లేదా అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ పాటు బాగా ఫ్రీజ్ అవనివ్వండి. అలా 8 to 10 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నామంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి సర్వ్ చేసుకోవటమే. ఒకవేళ మీరు ఐస్ మౌల్స్లో కానీ టీ గ్లాసుల్లో కానీ తీసుకున్నట్లయితే ఒక బౌల్లోకి నార్మల్ నీళ్ళని తీసుకొని 4-5 సెకండ్స్ పాటు డిప్ చేసామంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది. నేను ఇక్కడ మట్టి కుండలో తీసుకున్నాను కాబట్టి డీమోల్డ్ చేయాల్సిన పని లేదండి, అలానే సర్వ్ చేసేసుకోవచ్చు. సో అంతేనండి, చూశారు కదా, చల్లగా నోరూరించే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీ రెసిపీ కూడా పోస్ట్ చేసామండి. ఒకసారి అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. కావాలంటే ఆ రెసిపీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, వెళ్ళి చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.